రేవంత్ చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం జరిగిందట. ఇది మన తెలియదు. ఇగో మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చింది చాలా రోజుల తర్వాత. ఈ ముచ్చట చెప్పేది ఎవరు అనుకుంటున్నావు? V6 వివేక్ వెంకటస్వామి ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారి పత్రిక చెప్తున్నది ఈ వార్త. నమస్తే తెలంగాణ ఇంకోటో చెప్తలేదు, డైరెక్ట్ మంత్రి గారి పేపర్ చెప్తున్నది. ఇక రేవంత్ చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం ఉందంట. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఆగిందంట. ఇది కోనసీమ నెల్లూరుకు సంజీవని ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడంటున్నారు. జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు ఒడిచిందని చెప్పేసి ఇక మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఆగిందంట. దాన్ని ఆపింది రేవంత్ చంద్రబాబు అంటుండ్రు. రహస్య ఒప్పందం చేసుకున్నట. మరి మా బండి సంజయ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమో కేసీఆర్ మీద నూకిండు. కాదు, బీజేపీ ఆపిందని చెప్తాను. బీజేపీ ఆపింది, కేసీఆర్ కుట్ర అని చెప్పేసి ఏదో ఆయన స్లాంగ్లో ఆయన మాట్లాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంటర్ కావడంతోనే రాజకీయం రంగులు మార్చేసింది. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాలు అసలు నాకు తెలిసి చాలా రోజులు కాదు, ఓ సంవత్సరం అవుతుండొచ్చు పేపర్ రాక. సో మరి మంత్రిగా ఉన్న మంత్రి గారి పేపర్లో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్త వస్తుందంటే మరి దయచేసి రేవంత్ అన్న అంటారుగా ఇంట్లో ఉన్న దొంగ నీశ్వరుడు అట్లేడంట. మరి చూసుకో, దొంగ ఇంట్లోనే మోపైతాండు. ఇప్పుడే చిన్న చిన్నగా మొలకలు ఎత్తాంది. ఇప్పుడు ఇక జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. శ్రీశైలం నుంచి తెలంగాణకు రోజుకు 8 TMCలు తోడుకుంటుందట. శ్రీశైలం నుంచి తెలంగాణ రోజుకు 8 TMCలు తోడుకుంటుంది. ఏపీ మాత్రం 881 అడుగుల దగ్గర నీళ్లు తోడుకునే పరిస్థితికి వచ్చింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ వేడ తోడుకుంటున్నాయి 8 TMCలు మాకెక్కడి. ఈ రోజుకి 8 TMCలు అంటే మరి ఇప్పుడు మహబూబ్ నగర్ మురిసిపోవాలి, నల్లగొండ అదిరిపోవాలి, ఖమ్మం వజ్రాల ఖమ్మం అయిపోవాలి. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం శ్రీశైలం అంటే రోజు 8 TMCలు ఇస్తాడు. ఇదైతే నేను నమ్మను. ఇప్పుడు ఆయన బాధ అంతా ఆంధ్ర మీద బాధ చూపిస్తాడు. ఇక చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నాడు, సీమకు అన్యాయం చేస్తున్నాడు. సీమకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఆవేదన వ్యక్తం చేసినట్ట. ఇదంతా రాయలసీమ లిఫ్ట్ పైన చర్చ జరుగుతుంది. ఇది రేపు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ వార్త నా తెలిసి రాదు, ఈనాడు పత్రికలో నా తెలిసి రాదు. వస్తే అదృష్టమే. ఈయన ఎందుకు రాస్తుండంటే ఈయనకేమో కింది మీదకి అయింది వ్యవహారం. వివేక్ వెంకటస్వామికి ఇది కింది మీదకి అయింది వ్యవహారం. ఇక దెబ్బకే పేపర్లకు వార్తలు వస్తాయి. మనోంది చరిత్ర గసగుంటి చరిత్రనే. కింది మీదకి అయినప్పుడే వస్తాయి. ఇంక ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్లో మంత్రాయన. ఆయనకు ఒక చెట్టు ఒక సిద్ధాంతం అంటే ఏం ఉండవు. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడితే ఒకసారి కృష్ణా జలాల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నట. పోతిరెడ్డిపాటు 13.7 TMCలకు పెంచిన కేసీఆర్ నోరెత్తలేట. రాయలసీమ లిఫ్ట్ పై పత్రికల్లో వార్తలు వచ్చినా పట్టించుకోలేట. జగన్తో ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టి బేసిన్లు లేవు, బేసజాలు లేవు అన్నాడట. కేసీఆర్ అవినీతి బయటపెడుతున్న కవితకు హ్యాట్స్ ఆఫ్ అట కేంద్ర మంత్రి బండి సంజయ్. సో ఇప్పుడు ఈయన అధికారం ఉన్న పార్టీ పక్కన వచ్చి బీఆర్ఎస్ పార్టీ పైన ఈయన ఆరోపణ చేసింది. ఇప్పుడు నేనేమంటా అన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈ నీళ్లు అనే ఒక చర్చ అయితే జరుగుతుందో ఇదంతా ఇప్పుడు చంద్రబాబు, ఈయన జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పోతే బండి సంజయ్, వీళ్ళందరూ మాట్లాడడానికి కారణం కేసీఆర్. ఈ చర్చ లేవనెత్తి నీళ్ల పైన ఇంత రగడ పుట్టించింది 12 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా మొదలైంది. ఇది 12 సంవత్సరాలు కావచ్చు, దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా నీళ్ల పైన అంత తెలంగాణ రాష్ట్రంలో దీనిపైన సోయి జనాలకు తెప్పిస్తుంది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది కేంద్ర ప్రభుత్వం అని ఆధారాలు బయట పెడతాను ఒక కాగితం చూపించింది. కేసీఆర్ మాట్లాడతాడా, రేవంత్ రెడ్డి మాట్లాడతాడా, చంద్రబాబు మాట్లాడతాడా, ఎవరైనా మాట్లాడితే నా దగ్గర ఉంది సాక్ష్యం ఒక కాగితం మొదలుపించింది. ఇప్పుడు ఈయన ఏమంటాడు, లేదు 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 చంద్రబాబు రేవంత్ కలిసి కుట్ర చేసిరు, చీకటి ఒప్పందం చేశారు, ఈయన మలిపిండి. అది ఎవరి దిక్కుపోవాలి ఈ పంచాయతీ. కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడ సేఫ్ జోన్. చర్చ జరుగుతుంది, రేవంత్ ఫెయిల్ అవుతుండు, ఇటు పోతే చంద్రబాబు ఫెయిల్ అవుతుండు. కానీ ఫైనల్ గా కేసీఆర్ ఎజెండా మాత్రం స్ట్రాంగ్ గా జనాల్లో పోతుంది. కేసీఆర్ మాట్లాడగానే ఏమంటే నీళ్ళ పైన చర్చ జరిగింది. కేసీఆర్ మాట్లాడగానే రాష్ట్రం మొత్తం నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది. ఆఖరికి నాయకుల దాకా కూడా చేరింది ఆ మంట. సెగలు కక్కుతా ఉంది ఈ రాష్ట్రంలో.
ఒకనాడు ఉమ్మడి ఏపీలో ఏ రకంగా నీళ్లపైన ఉద్యమం జరిగిందో ఈరోజు అలాంటి ఉద్యమం కూడా జరిగే ప్రమాదం కూడా కనిపిస్తాను. సో ఇవన్నీ సంఘటనలకు ఆద్యుడు, దీనికి జీవం పోసినోడు అయితే కేసీఆర్, దీని డౌట్ లేకుండా చెప్తాను. మియాపూర్లో 2000 కోట్ల భూకుంభకోణాన్ని ఏంది, మియాపూర్లో 2000 కోట్ల భూకుంభకోణాన్ని ఆపిన చర్యలకు మంత్రి పొంగులేటి ఆదేశించింది. ఇక ఇంత మంచి పని చేసిన పొంగులేటి సీనన్నకు శతకోటి దండాలు సీనన్న. ఎందుకంటే అమ్మ నువ్వు భూమిని మింగుడే చూసినే కాపాడు చూస్తాన్నా. నిజమే నాన్న, ఇది కాపాడినట్టు మీరు నమ్ముతారా? అయ్యబ్బా, బీఆర్ఎస్ పార్టీలు దిగుతున్నాయిందా? ఇది పీడీ యాక్టివ్ ఇచ్చిండు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ చేసాడు. కె మధుసూదన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ సస్పెండ్ చేసినట. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట. మరి పొంగులేటి సీనన్న ఆదేశించినట 2000 కోట్ల భూకుంభకోణాన్ని అడ్డుకున్న పొంగులేటి సీనన్న అబ్బా మంచి పని చేసిండ. ఇలా నిజంగా ఇది ఎంతవరకు నాకు నమ్మకం లేదు, కానీ ఇక అంటుండగా మరి ఇప్పుడు వాని కానించి గుంజుకొని తర్వాత నువ్వేమన్నా కబ్జా చేస్తావా? వాని కానించి గుంజుకొని మళ్ళీ నువ్వు కబ్జా చేస్తావా? అది కూడా చెప్పు నాయన, మాకు డౌటే. భూమి మింగే మంత్రి కదా నువ్వు ముందే, అది మన చరిత్ర. ఇక నేషనల్ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ, హిమాచల్ మంత్రితో ఇక మన అన్న సీఎం అన్న రంగులు మార్చిండు. హిమాచల్ వచ్చినట్టు అన్నకాడికి ఏమైనా స్పెషల్ ఉందానే? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటు దూకుడట. విచారణకు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగే హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ సవాల్ పెడతాను చెప్పిండా, అందుకే వచ్చింది ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు స్పీడప్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 రోజులే స్పీడప్ అవుతుంది, తర్వాత మళ్ళీ అలా వీగేది మన కూడా లేదు. జగమెరిగిన సత్యమేనా అది. రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ అంట. మున్సిపల్స్ పై కసరత్తు చేస్తుందంట. మరి ఎన్నికల సంఘం చాలా ఫాస్ట్గా చకచక నడుస్తుందంట. ఎన్నికలు అయితే వస్తాయట. ఎన్నికల్లో పోటీ ఆడుతున్న అభ్యర్థులు గమనించుకోరారు. మున్సిపాలిటీలకు 10 కోట్లట ఈ రొటేషన్. వారికంటే బీజేపీ యమ డేంజర్ అట. డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క. అబ్బో, ఎవరికంటేనే వారికంటే బీజేపీ యమ డేంజర్. బీఆర్ఎస్ వాళ్ళకంటేనా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నట్టు చేయాల. పిసిసి భేటీనా ఇవో మహేష్ అన్న, ఇటుపోతే రేవంత్ అన్న, ముసలాయన అంతా పరమానందే శిశువుల సంఘం కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకొని ఇక 10 ఏళ్ళు మనమే, రాబోయే ఇంకెనిమిది ఏళ్ళు మనమే అధికారం వస్తుంది. 2028 కాదు 48 కూడా మనమే అని చెప్పుకుంటారు. పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. వీళ్ళు గెలిచినట్టే నేను చూసినట్టే. ఈ పనికి మాలిన ముచ్చట నేను చదవనే. ఏమనుందా? డిజిటల్ మీడియాలో దిశకు అరుదైన గౌరవం ఉందంట. అరుదైన గౌరవం. దిశ పత్రికకు రేవంత్ రెడ్డికి ఇట్లా ఎంగిల్ మెతుకులు తిని వార్తలు రాసుకుంటే అరుదైన గౌరవం ఉందంట. పైసలు బాగా సంపాదించలేడు మరి కాక, అందుకే అరుదైన గౌరవం రేవంత్ రెడ్డి కాంపౌండ్ ఉంది, మన కాడ లేదు.